జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 42వ శ్లోకము. శమో దమః తపస్సౌచం క్షాంతిః ఆర్జవమేవ చ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, బ్రాహ్మణ అనేటటువంటి బాధ్యత కలిగిన వారికి ఉండవలసిన గుణములు, అర్హతలు, ధర్మములు అవేమిటో చెబుతూ ఉన్నాను, విను. అవేమిటంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, శాస్త్రములో చెప్పినటువంటి కర్మలు చేయటం కోసం ఉండవలసిన శారీరక, మానసిక, వాచిక అర్హతలు, సహనము, ఓర్పు, మనస్సులో ఉన్నదానిని చెప్పటం, చెప్పిన దానిని తాను ఆచరించటం, ఇక పరతత్వమేమిటో పరతత్వము కానిదేమిటో తెలిసి ఉండటం, పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఉండే అసాధారణ ధర్మములు ఏమిటో తెలిసి ఉండటం, వేదములు, శాస్త్రములు నిజమే అనేటటువంటి అచంచలమైనటువంటి నమ్మకం. ఇవన్నీ బ్రాహ్మణ అనేటటువంటి బాధ్యత కలిగినటువంటి వారికి ఉండవలసిన గుణములు, అర్హతలు అంటూ శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ అనేటటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడము కోసము సహజంగా ఉండవలసినటువంటి గుణములను స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఎవరెవరి బాధ్యతకు తగినటువంటి అర్హతలు వారు కలిగి ఉండాలి అనేటటువంటి నిజాన్ని గుర్తిస్తూ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి బాధ్యతల విభాగములో మనకు ఏ బాధ్యత వచ్చిందో ఆ బాధ్యతను నిర్వర్తించటము కోసము కావలసిన గుణములను, అర్హతలను సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. శమోదమస్తపస్సౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం.
8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, 8వ మన్వంతర కాలము వచ్చినప్పుడు సావర్ణి భవితామనుహు, సావర్ణి అనేటటువంటి అతను మనువవుతాడు. అతనికి నిర్మోకుడు, విరజస్కుడు అనేటటువంటి పుత్రులు ఉంటారు. ఇక 8వ మన్వంతరములో సుతపుడు, విరజుడు, అమృతప్రభుడు అనేటటువంటి వారు దేవతలవుతారు. విరోచనసుతుడైనటువంటి బలిచక్రవర్తి దేవరాజు, అతడు ఇంద్రుడవుతాడు. అయితే దత్వేమాం యాచమానాయ విష్ణవే యః పదత్రయం, బలిచక్రవర్తి
శ్రీ మహావిష్ణువుకు 3 అడుగుల నేలను దానముగా ఇచ్చి దాని వలన 3 లోకాలను కోల్పోయాడు. కానీ సమస్తమును సమర్పించినందుకు శ్రీమన్నారాయణుడు ఆ దేవదేవుడు ప్రసన్నుడై బలికి పూర్ణత్వాన్ని ప్రసాదించాడు. ఆ బలి భగవానుని చేత బంధింపబడి మళ్ళీ విడువబడి సుతలమునకు చక్రవర్తి అయి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ రకంగా పూర్ణత్వాన్ని పొందాడు. అయితే 8వ మన్వంతరములో గాలవుడు, దీప్తిమానుడు, పరశురాముడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ఋష్యశృంగుడు, మా తండ్రి గారు వ్యాసదేవుడు వీరందరూ సప్తఋషులు అవుతారు. ప్రస్తుతం వారందరూ తమ తమ ఆశ్రమాలలో నివసిస్తూ ఉన్నారు. అలాగే 8వ మన్వంతరములో భగవానుడు సార్వభౌముడు అనేటటువంటి పేరుతో అవతరిస్తాడు. అతనికి దేవగుహ్యుడు అనేటటువంటి తండ్రి, సరస్వతి అనేటటువంటి తల్లి, వారిద్దరు తల్లిదండ్రులు. అతడు ఇంద్రుని నుండి స్వర్గాన్ని హరించి బలికిస్తాడు. పురంధరుని నుండి స్వర్గాన్ని తీసుకొని బలికిస్తాడు. సరే, ఇక 9వ మనువేమో దక్షసావర్ణి. ఆ దక్షసావర్ణి వరుణుడి కుమారుడు. అతడు 9వ మనువు. భూతకేతువు, దీప్తకేతువు అనేటటువంటి వారు అతని కుమారులు. ఈ 9వ మన్వంతరములో పారుడు, మరీచి గర్భుడు అనేటటువంటి వారు దేవతలవుతారు. అద్భుతుడు అనేటటువంటి వాడు స్వర్గరాజు ఇంద్రుడవుతాడు. ద్యుతిమానుడు ఇంకా కొంతమంది సప్తర్షులవుతారు. ఇక భగవానుని యొక్క అంశాంశ సంభూతుడిగా వృషభదేవుడు అవతరిస్తాడు. ఎవరికి? అంబుధార, ఆయుష్మంతుడు అనేటటువంటి తల్లిదండ్రులకు అవతరిస్తాడు, జన్మిస్తాడు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 42వ శ్లోకము. శమోదమస్తపఃశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం. శమోదమస్తపఃశౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మస్వభావజం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.